నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. వైకాపా పాలనలో ముస్లింలపై దాడులు దౌర్జన్యాలు తప్ప వారికి పనికొచ్చే ఏ పని చేయలేదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు షాదీ మన్సిల్లో ముస్లింలతో చంద్రబాబు సమావేశమయ్యారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తారని దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తాను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం భాజపాతో పొత్తు పెట్టుకుంటే కేసుల మాఫీ కోసం జగన్ సాగిలపడుతున్నారని విమర్శలు గుప్పించారు. కడప విజయవాడలో హస్ హౌస్లు తన హయాంలోనే నిర్మించినట్లు చంద్రబాబు గుర్తు చేశారు. జగన్ హయాంలో 50 మంది ముస్లింలపై దాడులు జరిగాయని ఆరోపించారు. రాజమౌళి దర్శకత్వంలో ముఖ్యమంత్రి జగన్ నటిస్తే ఆయనకు ఆస్కార్ అవార్డు వస్తుందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. ఆస్కార్ కాకపోయినా కనీసం భాస్కర్ అవార్డు వస్తుందని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి మండలం నీరుకొండలో ఆయన రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి పనులు ప్రారంభిస్తామని పునరుద్ఘాటించారు. రాజధానిలో పేదలకు ఇస్తున్న 5,000 రూపాయల పింఛన్ను కొనసాగిస్తామన్నారు. అసైన్డ్ రైతులకు ఇవాల్సిన కౌలును వడ్డీతో సహా చెల్లిస్తామని లోకేష్ భరోసా ఇచ్చారు. 5 ఏళ్ల పాలనలో ఇచ్చిన హామీలు నెరవేర్చామని వైకాపా అధినేత ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. 2014లో ఇచ్చిన హామీలను అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు అమలు చేయలేదని ఆరోపించారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు పేదవాడి భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని జగన్ చెప్పారు. వైకాపా మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా ఊసే లేకుండా చేశారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆక్షేపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద మాట్లాడిన ఆమె వైకాపా భాజపా కలిసి స్టీల్ ప్లాంట్ కావాలనే నష్టాల్లోకి నెట్టాయని ఆరోపించారు. ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా చేశారని ధ్వజమెత్తారు. ప్రతి సంక్రాంతికి జాబ్ క్యాలెండర్ అన్నారని 5 పండుగలు పోయినా ఒక్క జాబ్ క్యాలెండర్ రాలేదని మండిపడ్డారు. వైకాపా కార్యకర్తలకు మాత్రం వాలంటీర్ల ఉద్యోగాలు ఇచ్చారని విమర్శించారు. హామీలను నెరవేర్చలేని వైకాపా మేనిఫెస్టోను చెత్త కుప్పలో వేయాలని షర్మిల పిలుపునిచ్చారు. ఎన్నికల్లో పారదర్శకంగా వ్యవహరించాల్సిన మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీలు వైకాపాకు అనుకూలంగా ఉంటున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైకాపాకు అనుమతిచ్చిన ప్రకటనలో ప్రభుత్వ లోగోతో ఎన్నికల ప్రచారం చేస్తున్నట్లు స్పష్టంగా దృశ్యాలు కనిపిస్తున్నా ఎంసీఎంసీ కమిటీ పట్టించుకోలేదు. ఆ ప్రకటనలో వైకాపా అధ్యక్షుడు జగన్ ఫోటోతో పౌర సరఫరాల ద్వారా జరిగే ప్రజా పంపిణీ వ్యవస్థ సంచిపై ప్రభుత్వ లోగో స్పష్టంగా కనిపిస్తోంది. పెన్షన్ కానుకపైన ప్రభుత్వ లోగోను ముద్రించి ఆ పక్కనే జగన్ ఫోటోను ముద్రించారు. ఈ ప్రకటనను సామాజిక మాధ్యమాల్లో వైకాపా విస్తృతంగా ప్రచారం చేసుకుంటోంది. ప్రభుత్వ లోగోతో ఉన్న ప్రకటనను ఎంసీఎంసీ ఎలా అనుమతిస్తుందని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రకటనకు అనుమతి ఇచ్చిన కమిటీపై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దేశంలో భాజపా అరాచకాలను అడ్డుకునే సత్తా గులాబీ జెండాకే ఉందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. వేములవాడలో భారాస కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించిన ఆయన భాజపాకు 400 ఎంపీ సీట్లు వస్తే రాజ్యాంగం రిజర్వేషన్లు తొలగిస్తామంటున్నారని ఆక్షేపించారు. 100 రోజుల్లో 6 గ్యారంటీల పేరుతో చోటేబాయి రేవంత్ రెడ్డి మోసం చేశారని ధ్వజమెత్తారు. 2014లో అనేక హామీలిచ్చి బడాభాయ్ మోసం చేశారని మండిపడ్డారు. దేశంలో అన్ని ధరలు పెరం చేసిన పిరమైన ప్రధాని మోదీ అని కేటీఆర్ ఆరోపించారు. 6 గ్యారంటీలు అమలు చేసినట్లు నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటానంటున్న భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్పై మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. 10 ఏళ్ల పాలనలో భాజపా ఎన్ని హామీలు అమలు చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా కోహెడలో ఎన్నికల ప్రచారం చేసిన మంత్రి 4 నెలల తమ పాలనలో 6 గ్యారంటీలో చేయాల్సినవి అమలు చేశామని తెలిపారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేసినట్లు బండి సంజయ్ నిరూపిస్తే కరీంనగర్లో తాము పోటీ నుంచి తప్పుకుంటామని ప్రభాకర్ సవాల్ విసిరారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్ విష ప్రచారం చేస్తుందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ అన్నారు. మతపరమైన రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న అమిత్ షా వ్యాఖ్యలను భారాస కాంగ్రెస్ వక్రీకరించి ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో ఆయన ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించిన సంజయ్ రిజర్వేషన్ల రద్దు పేరుతో ప్రజల్లో భయాలు కలిగించి కాంగ్రెస్ లబ్ధి పొందాలని చూస్తోందని ఆరోపించారు. 6 గ్యారంటీల అమలుపై దృష్టి మళ్లించేందుకే ఈ కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేసి వాటిని ఎస్సీ, ఎస్టీ, బీసీ, అగ్రవర్ణ పేదలందరికీ పంచుతామని బండి సంజయ్ చెప్పారు. రిజర్వేషన్ల రద్దుకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కుట్ర చేస్తుందన్న ప్రచారాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఖండించారు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ వ్యతిరేకించలేదని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ నాదర్గుల్లో విద్యాభారతి విజ్ఞాన కేంద్రం ప్రారంభోత్సవానికి మోహన్ భాగవత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్నికల వేళ ఆర్ఎస్ఎస్ పై అసత్య ప్రచారాలు చేస్తున్నారని భాగవత్ మండిపడ్డారు. అవసరం ఉన్నంత వరకు రిజర్వేషన్లు కొనసాగాల్సిందేనని ఆయన చెప్పారు.
రాజులు మహారాజులను అవమానిస్తున్న కాంగ్రెస్ యువరాజు బుజ్జగింపు రాజకీయాల కోసం నవాబులు నిజాంలు బాద్షాల అరాచకాలపై మౌనవ్రతం పాటిస్తున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బెళగావిలో జరిగిన సభలో ప్రధాని పాల్గొన్నారు. ఓటు బ్యాంకు బుజ్జగింపు రాజకీయాలను దృష్టిలో ఉంచుకునే స్వాతంత్ర్య పోరాటాన్ని దేశ చరిత్రను రాయించారని మోదీ దుయ్యబట్టారు. కాంగ్రెస్ యువరాజు నేటికి ఆ పాపాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని విమర్శించారు. దేశభక్తికి ప్రజాపాలనకు స్ఫూర్తిగా నిలిచే శివాజీ మహారాజ్, కిత్తూరు రాణి చెన్నమ్మ వంటి మహానుభావులను కాంగ్రెస్ యువరాజు అవమానించారని మోదీ ధ్వజమెత్తారు. సార్వత్రిక ఎన్నికల వేళ ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న అరవిందర్ సింగ్ లవ్లీ తన పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ గా కొనసాగలేనని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాసిన లేఖలో తెలిపారు. గతేడాది ఆగస్టులో ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అరవిందర్ సింగ్ లవ్లీ ఏడాదికే తన పదవికి రాజీనామా చేశారు. అవినీతి ఆరోపణలతో పలువురు ఆప్ మంత్రులు జైలు పాలయ్యారని, అయినా కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందని, అందుకే రాజీనామా చేస్తున్నట్లు లవ్లీ పేర్కొన్నారు. ఢిల్లీ కాంగ్రెస్ కార్యకర్తల ప్రయోజనాలను రక్షించలేకపోతున్నారు, అధ్యక్షుడిగా కొనసాగేందుకు ఎలాంటి కారణం కల్పించడం లేదని ఖర్గేకు రాసిన లేఖలో ఆయన వివరించారు. లోక్సభ ఎన్నికల వేళ మాజీ ప్రధాని జేడీఎస్ వ్యవస్థాపకుడు దేవేగౌడ మనుమడు ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ కుంభకోణంలో చిక్కుకున్నారు. ప్రజ్వల్ రేవణ్ణ మహిళలపై లైంగిక దాడికి పాల్పడినట్లు అసభ్య దృశ్యాల క్లిప్పింగ్స్ హసన్ జిల్లాలో వైరల్ గా మారాయి. ఈ వ్యవహారంపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను ఏర్పాటు చేసినట్లు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ప్రకటించారు. ఈ ఘటనపై విచారణ జరిపించాలని మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ నాగలక్ష్మి చౌదరి రాసిన లేఖకు స్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిద్ధరామయ్య తెలిపారు. సిట్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ప్రజ్వల్ రేవణ్ణ విదేశాలకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. రేవణ్ణపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేస్తున్నాయి. ప్రజ్వల్ రేవణ్ణ హసన్ లోక్సభ స్థానం నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేశారు. అక్కడ ఈ నెల 26న పోలింగ్ జరిగింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తిహాడు జైలులో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు మద్దతుగా ఆమ్ ఆద్మీ పార్టీ వాక్ ఫర్ కేజ్రీవాల్ పేరుతో వాకథాన్ నిర్వహించింది. ఆప్ మద్దతుదారులు కేజ్రీవాల్ ఫోటో ఉన్న జెండాలతో వాకథాన్లో పాల్గొన్నారు. జైల్ కా జవాబు ఓట్సే అని నినదించారు. కేజ్రీవాల్ కు మద్దతుగా ఢిల్లీ ప్రజలు తరలివచ్చారని ఢిల్లీ మంత్రి అతిషి తెలిపారు. కేజ్రీవాల్ ను జైల్లో పెడితే ఆపు ప్రచారం చేయలేదని భాజపా భావించిందని, కానీ ఢిల్లీ ప్రజలే స్వచ్ఛందంగా కేజ్రీవాల్ కోసం ప్రచారం చేస్తున్నారని వివరించారు. ప్రతిపక్షాల ప్రచారం చూసి ప్రధాని నరేంద్ర మోదీ చాలా భయాందోళనకు గురవుతున్నారని, అందుకే ప్రచార సభల్లో ఆయన ప్రసంగ వైఖరిని మార్చుకున్నారని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ అన్నారు. దక్షిణ చైనాలోని గ్వాంగ్జౌ నగరంలో టోర్నడో విధ్వంసం సృష్టించింది. సుడిగాలి తాటికి 5గురు మరణించగా 33 మంది గాయపడినట్లు చైనా అధికారులు తెలిపారు. టోర్నడో ప్రభావంతో 140 పరిశ్రమలు దెబ్బతిన్నట్లు స్థానిక మీడియా ప్రకటించింది. శనివారం మధ్యాహ్నం గ్వాంగ్జౌ నగరాన్ని టోర్నడో తాకినట్లు తెలిపిన చైనా వాతావరణ విభాగం అక్కడ అన్ని ప్రాంతాలకు సుడిగాలి హెచ్చరికలు జారీ చేసింది. టోర్నడో ధాటికి మధ్యాహ్న సమయంలోనే చిమ్మ చీకట్లు కమ్ముకున్న దృశ్యాలను నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.